ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పగలు రాత్రి దేవునితో గడపటం, దేవుని బిడ్డలతో సహవాసం చేయటం, అది ఆత్మీయంగా మనం వృద్ధి పొందడానికి ఎంతో సహకరిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు మానక కూడికల్లోకి రావడం, ఇది దేవుని చిత్తం, మనందరికీ ఆశీర్వాదం. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని రాత్రి ధ్యానం చేశాం. ఈ పగలు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ పూట కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రిలో కలుగు భయమేమి రాకుండా చేయుచుండెదవు, రాత్రిలో కలుగు భయమేమి రాకుండా చేయుచుండెదవు, రాత్రిలోని హస్తముతో, రాత్రిలోని హస్తముతో రయముగ కాపుము ప్రియ తండ్రి, రయముగ కాపుము ప్రియ తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణించుము మము పరమపితా, శరణము నీవే ప్రభుయేసా. కరుణించుము మము పరమపితా, శరణము నీవే ప్రభుయేసా. యెరూషలేము చుట్టూను పర్వతములు ఉంచిన దేవా, యెరూషలేము చుట్టూను పర్వతములు ఉంచిన దేవా, పరిశుద్ధుల చుట్టూను నీవే, పరిశుద్ధుల చుట్టూను నీవే, నిరతమునందును నంటివిగా, నిరతమునందును నంటివిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణించుము మము పరమపితా, శరణము నీవే ప్రభుయేసా. కరుణించుము మము పరమపితా, శరణము నీవే ప్రభుయేసా. రథమును గుర్రము రౌతులను రాత్రిలో చూటిరి సిరియనులు, రథమును గుర్రము రౌతులను రాత్రిలో చూటిరి సిరియనులు, రథములు అగ్ని గుర్రములం, రథములు అగ్ని గుర్రములం రక్షణగా ఉంచిన దేవా, రక్షణగా ఉంచిన దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా కరుణించుము మమ్ము పరమపితా శరణము నీవే ప్రభు యేసా కరుణించుము మమ్ము పరమపితా శరణము నీవే ప్రభు యేసా అర్ధరాత్రిలో యాకోబు అడవిలో నిద్రించిన గాని అర్ధరాత్రిలో యాకోబు అడవిలో నిద్రించిన గాని ప్రార్థన చేయుట నేర్పితివి ప్రార్థన చేయుట నేర్పితివి పరలోక ద్వారము చూపితివి పరలోక ద్వారము చూపితివి హల్లెలూయా 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 కరుణించు హల్లెలూయా 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 స్తోత్రం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు ప్రభువారు 3 ఉపమానాలు చెప్పటాన్ని మనం చూస్తాం. తప్పిపోయిన గొర్రెను గూర్చి, పోగొట్టుకున్న నాణెమును గూర్చి, తప్పిపోయిన కుమారుని గూర్చి 3 వృత్తాంతాలు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ వృత్తాంతాలు ఆయన జ్ఞాపకం చేశాడు చెప్పాడు అంటే, మొదటి 2 వచనాల్లో ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. ఎవరు వస్తున్నారంట అంటే సుంకర్లు పాపులు. అంటే సమాజంలో కొంచెం మంచిగా బ్రతికేవాళ్ళు, కొంచెం నీతిగా బ్రతికేవాళ్ళు, సమాజంలో ఒక మంచి పేరుని కలిగిన వాళ్ళు రావట్లేదంట యేసు ప్రభు దగ్గరికి. ఎవరు వస్తున్నారంట? ఈ మధ్యన స్టీవెన్సన్ గారు పాట రాశారు, పాపుల స్నేహితుడై బలహీనులకు ఆశ్రయుడై అని. యేసు ప్రభు గురించి చాలా మందికి ఈ రోజుకి అర్థం కాంది అదే. ఎవరు యేసు ప్రభు అసలు అంటే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసు అంటే చాలు ఫలానా దేశానికి చెందిన దేవుడు, ఫలానా కులానికి చెందిన దేవుడు, ఫలానా ప్రాంతానికి చెందిన దేవుడు అని. వాస్తవం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు కులానికి ఒకడు ఉండడు. దేవుడు అంటే దేవుడే. మతానికి ఒకడు, కులానికి ఒకడు, ప్రాంతానికి ఒకడు, ఇంటి పేరుకి ఒకడు, వీధికి ఒకడు ఉండరు. ఉంటే వాడు దేవుడు కాదు. దేవుడు అంటే ఎవరంటే సృష్టికర్త, గాడ్. దాని గురించి మాట్లాడుతూ గాడ్, GOD, గాడ్ అంటే ద జనరేటర్ ఆఫ్ ద యూనివర్స్, సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు.
ఆపరేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వమంతటిని నడిపించుచున్నవాడు. డిస్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్, GOD అంటే అర్థం అది. సృష్టి అంతటిని వినాశనం చేసేవాడు. ఎవరు దేవుడు అంటే మనకు నచ్చినోడు దేవుడు అయిపోడు. అర్థమవుతుందా? చాలాసార్లు మనం మోసపోతూ ఉంటాం. నేను వాక్యం మధ్యలో అవి జరపకూడదు, మీరే జరిగిపోయి కూర్చోవాలి, వెనకాల ఖాళీ ఉండదేమని చూసుకోవాలి. గమనించండి, నేను మీకు నచ్చాను కాబట్టి నేను మీకు దేవుడిని అయిపోను, మీరు నాకు నచ్చారు కాబట్టి మీరు నాకు దేవుడు అయిపోరు. చాలామంది ఎవరో ఏదో చేశారని చేసుకుంటూ పోతున్నారు, నచ్చిన వాళ్ళందరినీ కొలుచుకుంటూ. దేవుడు దాన్ని అంగీకరించడు. అర్థమవుతుందా? ఒక భర్త ఇంటికి తేవలసిన వాటిని జీతాన్నో లేకపోతే కూల్ డబ్బులో ఇంటికి తేకుండా వేరే ఇంటికి తీసుకెళ్తున్నాడు అనుకోండి, భార్య సంతోషిస్తుందా? పోనీలు ఎవరో వాళ్ళకి పెడుతున్నాడుగా, నేను కాకపోతే ఆమెన్న సంతోషంగా బట్టలు కొనుక్కొని సంతోషంగా ముద్ద తింటుంది అనుకుంటుందా? చాలా బాధపడుతుంది. ఎందుకని? అది సహజం. అట్లాగే దేవుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని మహింపరిస్తే ఆరాధిస్తే సంతోషపడేవాడు కాదు. అర్థమవుతుందా? డ్రమ్ అండి ఏం సౌండ్ వస్తుంది కాబట్టి డ్రమ్మేనా దేవుడు అన్నాం అనుకోండి, అర్థమవుతుందా? దానికి పూజ చేస్తానండి నేను, దాన్ని ఆరాధిస్తాను అంటే దాన్ని తెలివి తక్కువతనం అంటారు, అవివేకం అంటారు. అది అజ్ఞానం అని గ్రహించాలి. డ్రమ్మును తయారు చేసింది ఎవరు? మనమే. డ్రమ్మును వాడుకునేది ఎవరు? మనమే. అది దేవుడు ఎట్లా అవుతుంది అంటే, కొద్దిమంది అంటారు మేము సృష్టిలో ఉన్న ప్రతి దానిలో దేవుణ్ణి చూస్తున్నామండి. నేనంటాను, మనిషిని మనిషిగా చూడలేనివాడు, తోటి మనిషిని మనిషిగా చూడలేనివాడు, కులాన్ని బట్టి చూసేవాడు వీరెవడరా కదా. కొద్దిమంది అసలు పేరు చెప్తే ఊరుకోరు, ఇంటి పేరు చెప్పాలి అంటే ఇంటి పేరు చెప్తే ఒక ఐడియా. పండిపోయారు కొద్దిమంది, పండిపోయారు. దేంట్లో? ఎవరిదే కులమో చెప్పేస్తారు, ఎవరిదే ప్రాంతమో చెప్పేస్తారు. అలాంటి నీవు సృష్టిలో ఉన్న ప్రతి దానిలో దేవుణ్ణి చూస్తావా? మనిషిని మనిషిగా చూడలేని మనసు నీది, మనిషిని మనిషిగా చూడలేని కన్నులు నీవి, తోటివాడు బాగుపడితే సంతోషించలేని హృదయం నీది. నీవు అన్నిటిలో దేవుణ్ణి చూస్తున్నానంటే నిన్ను నీవు మోసం చేసుకునే మాటే తప్ప అందులో ఈ నిజం ఎంత మాత్రం లేదు. లేదు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తున్నారంట అంటే పాపులు వస్తున్నారంట. అసలు వచ్చే వాళ్ళందరూ వాళ్ళే అంట, వచ్చే వాళ్ళందరూ పాపులే వస్తున్నారు. అసలు పాపులు అంటే ఎవరు? నల్లగా ఉంటారా? ఎర్రగా ఉంటారా? ఎవరు పాపులు అంటే? ఎట్లా ఉంటారు? నువ్వేంట్రా నవ్వుతున్నావు? వాడు చెప్తుంటే నువ్వు ఏడవలేవు, ఆడు చెప్తుంటే కనీసం వినాలేవు. ఎవరు పాపులు అంటే బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారా? ఇప్పుడు మన లెక్కేంటి? అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు లెక్కేంటి? వాళ్ళేమో మంచోళ్ళు, యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు మాత్రం పాపులు కదా. కాజలో నేను తప్ప అందరూ పాపులేదండి అంటారు ఎవరి కాలం కదిపితే. మిమ్మల్ని అడిగాం అనుకోండి, నేను తప్ప అందరూ పాపులేదండి. ఇది మానవ స్వభావం, ఇది మనిషికున్న నైజం. ఇది బైబిల్ చెప్తుంది
ఏ భేదము లేదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోవు, నువ్వు పాపివే. గడ్డం పెంచినంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అయిపోవు, దేవుడు అంతకన్నా అవ్వవు. అర్థమవుతుందా? ఒకవేళ గడ్డం పెంచిన వాళ్ళందరూ దేవుళ్ళు అయితే ముందు మేకపోతే దేవుడు అవుద్ది. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, పాపం చేసిన వాళ్ళందరూ పాపులు. బైబిల్ చెప్తుంది ప్రతి మనిషి తల్లి గర్భములో నుండి పాపిగానే పుడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే సృష్టిలో ప్రథమ మానవుడైన ఆది పురుషుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఈ పాపం చెప్పండి మనుషులందరిలోనికి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, బేసిక్గా బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే నువ్వు ఒక పాపివి. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళేంటి, వీళ్ళందరూ పాపులు, వీళ్ళంటే యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నారు, ఆయనకేంటి తెలియట్లేదు అసలు ఇట్లాంటి వాళ్ళందరినీ అంటేసి తిరుగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కృప అంటే తెలుసా మీకు? పాపం చేసిన వాడికి తేలిగ్గా అర్థమవుతుంది దేవుని దగ్గరికి రావాలని. కొద్దిమంది పాపం చేయట్లేదని భ్రమల్లో బ్రతుకుతున్నారు చూసారా. నేను నీతిమంతుణ్ణి, భక్తిపరుణ్ణి, అసలు నాకంటే మంచోడు ఎవడు లేడు అనుకునేవాడు దేవుడు ఎవరో తెలియకుండా దిక్కుమాలిన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు, భ్రమల్లో బ్రతుకుతున్నాడు, అజ్ఞానంలో జీవిస్తున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, యేసు పాపుల కొరకే వచ్చాడు. ఎవరు పాపులు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు పాపియే. ఆదాము మొదలుకొని ఇన్ని వేల సంవత్సరాల కాలంలో పుట్టిన ప్రతి మనుష్యుడు పాపియే. ఒక రోగికి వైద్యుడు ఎలా అవసరమో పాపికి రక్షకుడు అలా అవసరం. అందుకే యేసు ప్రభు రక్షకుడుగా భూమి మీదకు దిగి వచ్చాడు. అందుకనే ఆయన ఉదయం లేచిన దగ్గర నుండి ఎవరితో గడిపాడంటే పాపులతోనే గడిపాడు కదా. డాక్టర్ గారు ఎవరితో గడుపుతాడు చెప్పండి? ఏం బాబు ఇటు వచ్చావు, చాలా ఆరోగ్యంగా ఉన్నానండి, ఊరికే చూసి వెళ్దామని, ఎలా ఉన్నారో ఏంటో అనే వాళ్ళు వెళ్తారు ఆయన దగ్గరికి. ఎవరుంటారు? 40వ చీటీ, 50వ చీటీ, 60వ చీటీ. ఎవరు వెళ్ళదు? 60 చీటీలు అంటే అర్థం ఏంటి? 60 మంది రోగులే. గుడివాళ్ళలో సుధాకర్ డాక్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, హోమియో. ఒక 30 గంట, అరగంట చూస్తాడు ఒక్కొక్క పేషెంట్ ఆయన. ఇక బయట ఉన్న పేషెంట్లకి చెప్పండి, అమ్మా నాయన ప్రభువా, ఇక ఆ రోజంతా అట్లా కాపలా. యేసయ్య ఎవరితో గడుపుతున్నాడంట? యేసయ్య చుట్టూ ఎవరు గుమి కొడుతున్నారంట అంటే పాపులు. పాపులు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఒకవేళ నేను నీతిమంతుడిని పక్కనోడు పాపి అనుకున్నావేమో, బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. స్తోత్రం. 51వ కీర్తనలో దావీదు అంటాడు, నేను తల్లి గర్భములోనే పాపములో పుట్టాను. 5వ వచనమో 6వ వచనమో చూడండి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే స్త్రీ పురుషుల కలయిక, భార్యాభర్తల కలయిక పాపం కాదు. చాలా మంది అనుకుంటారు మా అమ్మ నన్ను పాపంలో కందంటే అమ్మ పాపం చేసిందని కాదు. నో, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాములో నుండి వచ్చింది. భార్యాభర్తల కలయిక పాపం అని బైబిల్ చెప్పట్లా. దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పానుపును పవిత్రమైనదిగా దేవుడే నిర్ణయించాడు. నిష్కల్మషమైనదిగా ఉండాలని దేవుడే కోరుకున్నాడు. కానీ ఆదాము అవిధేయుడు అవటాన్ని బట్టి
ఆదాములో నుండి మానవ జాతి అంతా పాపాన్ని తెచ్చుకుంది. ప్రియమైన వారలారా, యేసయ్య ఎవరు అంటే ఆయన పాపులకు రక్షకుడు. హల్లెలూయా. అంటే ఎవరికి రక్షకుడు? భూమి మీద పుట్టిన ప్రతి మనుషునికి ఆయన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించేవాడు, పాపము నుండి విడిపించేవాడు, నిత్య జీవం కొరకు నడిపించేవాడు. పరలోకంలో దేవదూత అయిన లూసిఫర్ దేవునికి అవిధేయుడు అవటాన్ని బట్టి పడద్రోయబడ్డాడు. దేవుని ఆరాధించవలసిన దూత తను తాను హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుడు మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను మహిమపరచాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయన చిత్తము నెరవేర్చాలని, ఆయన హృదయాన్ని నింపాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే దేవుడు మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పడద్రోయబడిన దేవదూత అయిన అపవాది మనిషిని కూడా చెడగొట్టాలని, మనిషిని కూడా దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఆదాము దగ్గరికి వచ్చి సక్సెస్ అయ్యాడు. ఆదాము దగ్గరికి వచ్చి అతడి ప్లాన్ నెరవేర్చుకున్నాడు. ఆదాము దేవునికి మాటకు మీరి దేవుడు వద్దన్నది చేసేటట్లుగా చెప్పండి ఒక శోధన కలుగజేశాడు, ఒక ఆలోచన చెప్పాడు. చెప్పండి, సాతాను బుట్టలో ఆదాము పడిపోయాడు. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి పోతే పోయాడులే అనుకుని ఈ సృష్టి అంతటిని తుడిపెట్టేసేసి మళ్ళా కొత్త తరాన్ని పుట్టించలా. అందులో నుండే నాకు ఇష్టమైన వారు తిరిగి రావాలి అని కోరుకుంటూ దేవుడు మరి అనేక తరాలను కదా, ఇంచుమించు 6000 సంవత్సరాల కాలం భూమి పుట్టినది మొదలుకొని ఈ 6000 సంవత్సరాల కాలంలో అనేక తరాలు వచ్చాయి. నిర్ణయ కాలమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి మనుష్య కుమారునిగా భూమి మీదకు రక్తమాంసములు కలిగిన దేహంతో వచ్చాడు. ఎవరు యేసుక్రీస్తు అంటే ఆదిలో ఉన్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. అనాది నుండే ఉన్నవాడు, సృష్టి ప్రారంభం కాకముందే ఉన్నవాడు ఆయన. కానీ మనుష్యునిగా భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏం చేద్దామని వచ్చాడు అంటే మతాన్ని స్థాపిద్దామని రాలేదు. ఏదో ఒక కులాన్ని, ఒక జాతిని ఉద్ధరిద్దామని రాలేదు. ఆయన ఎందుకొరకు వచ్చాడంటే సమస్త మానవాళిని రక్షించడం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యం నీకు తెలియాలి అనే మనసు ఉండాలి. నువ్వు చేసేదంతా సత్యం కాదు, నువ్వు మాట్లాడేదంతా సత్యం కాదు, నువ్వు నడిచేదంతా సత్యం కాదు. ఏది సత్యమో నీకు తెలియాలి. ఆ మనసు నీకుంటే అర్థమవుతుంది యేసు ప్రభు ఎవరో, అసలు దేవుడెవరో, రక్షకుడెవరో, ఈ సృష్టికి కారణము ఎవరో అర్థమవుతుంది. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు అంట చెప్పండి ఎవరితో ఉంటున్నాడు? పాపులతో ఉంటున్నాడు అంట. అందుకని వాళ్ళ బాధ అంటున్నారు. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి కదా. ఊరికే ఇర్మియా గారు కనుక ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారు అనుకోండి, గుడివాడ నుంచో చిలకలూరిపేట నుంచో నలుగురిని తీసుకొచ్చి సణుక్కుంటారా? మనుషులు సణుక్కుంటారా? సణుక్కోరు. అబ్బా భలే పెట్టావురా, ఎక్కడి నుంచి తెచ్చావరా, భలేగున్నారా, ఏం వేసారా డ్యాన్సు, భలేగున్నారా లైట్లు జిగేలు అంట అని సంబరపడతారు తప్ప యేసు రక్తమే కూటం పెట్టంగానే పెట్టారా మైకు, యేసు రక్తమే జయం. ఎందుకని చెప్పండి, ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అబద్ధానికి కష్టంగా ఉంటుంది.
అబద్ధానికి ఎప్పుడు కష్టమే నిజం ఉన్న చోట. ఎందుకంటే దానికి మనుగడ ఉండదు కాబట్టి. వీళ్ళు సణుక్కుంటున్నారంటే ఏమని? పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. యేసయ్య పాపులతో కలిసి భోజనం చేశాడు, కానీ పాపులతో కలిసి పాపం చేయలే. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య పాపులతో కలిసి భోజనం చేశాడు, తప్పేముంది? అర్థమవుతుందా? చాలా మంది అనే మాట ఏంటంటే, మీరు మాతో కలిసి భోజనం చేయరుగా. ఎందుకు చేయం? మీ ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం తింటాం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేవుని వాక్యం నెరవేర్చాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల భోజనం చేయం. బైబిల్ చెప్తుంది, ఏ మనిషిని మనం ద్వేషించడానికి వీలు లేదు. ఏ మతానికి వ్యతిరేకం కాదు మనం. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు మాత్రమే సృష్టికర్త, యేసు ప్రభు మాత్రమే రక్షకుడు. ఆయనే పాపులకు స్నేహితుడు, ఆయనే పాపులను పాపం నుండి విడిపించేవాడు, పాపకి యొక్క స్వభావాన్ని మార్చేవాడు ప్రభు ఒక్కడే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. వాళ్ళు సణుక్కుంటున్నారంట. అంటే ఏంటి? ఇప్పుడు దాకా వాళ్ళు దూరం పెట్టారు వీళ్ళని. సొంకర్లు రావు రే, మీరు దూరంగా పండి అని దూరంగా పెట్టారు ఈ శాస్త్రులు పరిసయ్యులు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళతో తిరుగుతున్నాడు. అర్థమవుతుందా మీకు? కులాల పేరుతో మనుషులను దూరంగా పెట్టింది సమాజం. ఇప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభువు నమ్ముకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అసలు మీ దగ్గరికే వచ్చేస్తున్నాం, మేము మీ దగ్గరికే వచ్చేస్తున్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు పాపులను ప్రేమించే దేవుడు, పాపులను రక్షించే దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, పాపులను పాపము నుండి విడిపించి నిత్య జీవానికి సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన హింసించారు, చంపేశారు. అది దేవుని నిర్ణయం చొప్పున జరిగింది. ఆ తర్వాత మీరు చూడండి, క్రైస్తవులకు కలిగినంత హింస యేసు ప్రభుని వెంబడించే వాళ్ళకి వచ్చిన శ్రమలు, ఇబ్బందులు మరి ఇంకా ఏ విధానాల్లోనూ లేవు. అర్థమవుతుందా? ఏ విధానాలు లేవు కదా. బైబిల్ని తగలబెట్టినట్టుగా ఇంక ఏ మత గ్రంథాన్ని తగలబెట్టలా, బైబిల్ని చింపినట్టుగా ఏ మత గ్రంథాన్ని చింపలా. ఎందుకని? యేసు ప్రభు భేదాలు తొలగించడానికి వచ్చాడు. మనం అందరం సమానమే. నీకు ఒకవేళ ఆస్తి ఉంటే ఉండొచ్చు, నీకు ఒకవేళ అంతస్తు ఉంటే ఉండొచ్చు, కానీ మానవ జీవితం ఇది భూమి మీద దేవుడిని దయా ప్రసాదం. మనిషి కేవలం భూమి మీద బ్రతకడానికి, హడావుడి చేయడానికి పుట్టలేదు. నిత్యత్వం కొరకు దేవుడు కలుగజేశాడు. నిత్యత్వం వైపు ప్రజల దృష్టిని మళ్లించే విధంగా యేసు ప్రభు ఎన్నో బోధలు చేశాడు. అందులో భాగంగా ఆయన ఈ ఉపమానాలు వారికి బోధించాడు. సణుక్కుంటున్న శాస్త్రులతో, యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఆలోచన చేసుకుంటున్నటువంటి పరిసయ్యులతో యేసు ప్రభు ఈ 3 సందర్భాలను జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఎప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు సణుక్కునే వాళ్ళు ఉన్నారు, అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. మనం చూసాం లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఎక్కడో వెర్రి కోపంతో నిండిపోయి చంపేయటానికి వెంటబడ్డారంట యేసు ప్రభుని. ఏమి చేద్దామా అని. ఏం జరిగింది? ఏమీ జరగల. ఓచ కుడి చేయగలవాడిని యేసు ప్రభు స్వస్థపరిచాడు కదా. ఒక వ్యక్తి తన పాపము నుండి విడుదల పొంది బాగుపడితే, చెప్పండి, మీకు ఊరికే అర్థం అవడం కోసం చెప్తాను. ఉదాహరణకి త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళందరూ త్రాగుడు మానేసి సంతోషంగా భార్యాబిడ్డలతో గడుపుతున్నారు అనుకోండి, ఎవరికి బాధగా ఉంటుంది? ఎవరికి బాధగా ఉంటుంది? వైన్ షాప్ వాడికి బాధగా ఉంటుంది. ఎందుకని?
వ్యాపారం పోయింది, వ్యాపారం పోయింది. అందుకని ఏం చేస్తాడు? ఇక చెయ్యని ప్రయత్నాలు ఉండవు, ఏదో ప్రయత్నం చేస్తాడు. ఏదో రకంగా వాళ్ళని మళ్ళా వెనక్కి లాగడానికి సర్వశక్తులు ఒడ్డుతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అపవాది కూడా అదే పనిలో ఉన్నాడు. ఏం పని అంటే ఏదో ఒక రకంగా మనుషుల్ని తిరిగి అవిధేయులు చేయాలి దేవునికి. దేవుడు ఎవరో తెలుసుకోకూడదు, దేవుని మార్గాల్లోకి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఏదో కారణంతో వెళ్ళిపోవాలి, ఏదో కారణంతో. ప్రియులారా గమనించండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనుషులను ప్రేమిస్తున్నాడు. నీకులాగా నాకులాగా రోజుకో రకంగా మారిపోయేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ మారని ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటాడు తన భార్యతో మాట్లాడుతూ, అమ్మాయి, మీ నాన్న నిన్న మొన్న ఉన్నట్లుగా ఇవాళ లేడు. అంటే నిన్న మొన్న బాగానే ఉన్నాడు, ప్రేమగానే చూశాడు, చక్కగా అల్లుడు అల్లుడు అంటూ బాగానే తిరిగాడు. కానీ ఇప్పుడు ఏదో మొత్తానికి మార్పు వచ్చింది, కనబడిపోయింది యాకోబుకి. అందుకే లాబాని గురించి, మామని గురించి అంటాడు, నిన్న మొన్న ఉన్నట్లుగా లేడు. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. మారే దేవుడు కాదు. మనుషులు సణుక్కుంటున్నారు, రే మీరు దూరం వెళ్ళిపోండిరా అని వాళ్ళని దూరం పెట్టేలా కదా. కొంచెం అండి, కొంచెం స్థితి మారితే మనుషులు వారు ఎక్కడి నుండి వచ్చారో, ఏ స్థితిలో నుండి ఈ జీవితం ఇంత అభివృద్ధిలోకి వచ్చిందో ఇవన్నీ మర్చిపోయి ఇక చెప్పండి వాళ్ళని దూరం పెట్టేస్తారు. వీలైనంతవరకు వాళ్ళతో ఉంటాకి ఇష్టపడరు. వాళ్ళతో ఉంటే మన విలువ ఎక్కడ తగ్గిపోద్దో కదా. ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఎవరో తెలుసా? పాపులను ప్రేమిస్తున్న దేవుడు. ఎందుకొరకు అంటే పాపం చేయుట కొరకు కాదు, అతనిని తన పాపములో నుండి విడిపించుట కొరకు అతన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోగికి వైద్యం చేయడానికి వైద్యుడు ఎలా ఉన్నాడో, పాపిని శుద్ధీకరించడానికి పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడు. పాపి పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వంలోనే చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు దుర్మార్గం చేస్తూ చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి ఏంటి ఆయనకి ఇష్టం అంటే, దుర్మార్గుడు తన మార్గాన్ని విడిచిపెట్టి, తన దుష్ట క్రియలను విడిచిపెట్టి, తన చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి బ్రతకడం దేవునికి సంతోషం. ఎట్లా బ్రతుకుతాడు మరి అంటే, ఎవరో ప్రవక్తలు వచ్చారు కానీ, ఎంతోమంది ప్రవక్తలు దేవుని చేత పంపబడ్డారు కానీ వారి ద్వారా వారికి దేవుని మార్గం సరిగ్గా అర్థం కాల. అందుకే దేవుడే మనుష్య రూపుడుగా భూమి మీదకి దిగొచ్చాడు.
పాపులతో స్నేహం చేశాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు, పాపులతో కలిసి మాట్లాడాడు. పరలోకాన్ని గూర్చి అనేక విషయాలు యేసు ప్రభు బోధించారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు అంటే ఏంటి నీ ఆలోచన? ఆయన కూడా ఒక దేవుడా? ఆయన ఒక మతస్థాపకుడా? ఎలా ఆలోచన చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు? యేసయ్య నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్షణను సిద్ధపరిచిన దేవుడు, నీ కొరకు నీ శాపమును భరించిన దేవుడు, నిన్ను నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చే రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సణుక్కుంటున్నారండి వాళ్ళు, సణుక్కుంటున్నారు. ఏం అంత కష్టమే వచ్చింది వాళ్ళకి? చెప్పండి, అంత కష్టమే వచ్చింది? సణుక్కునే వాళ్ళని సణుక్కొని ఇచ్చాడు, వదిలేశాడు ఆయన. కానీ ఆయన ఎందుకొరకు వచ్చాడో ఆ పనిని చేసుకుంటూ ముందుకెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదా, మీరు దేవుని మార్గాల్లో నడవాలి. మనుషుల గురించి ఆలోచించమాకండి. వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా సణుక్కుంటున్నారు. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కానీ మీరు దేవుని మార్గంలో నడవండి, దేవుని సంతోషపెట్టేటట్లుగా బ్రతకండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని సంతోషపెట్టేవారైతే మీ జీవితం ధన్యమైనట్లే. యేసు ప్రభువుని ఆరాధించే అనుభవాల్లో మీరున్నారా? మీరు నిశ్చయంగా ధన్యులు. ఎందుకో తెలుసా? ఒకవేళ మీకు చదువు లేకపోవచ్చు, మీకు తెలివి లేకపోవచ్చు, సమాజంలో మిమ్మల్ని తృణీకరించబడిన అనుభవాల్లో ఉండొచ్చు. కానీ గొప్ప అనుభవం ఏంటో తెలుసా? సృష్టికర్తను ఆరాధించే అనుభవం. నిన్ను కలగజేసిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీకు జీవం పోసినవాడు, నీకు రూపం ఇచ్చినవాడు, ఆయనను ఆరాధించే అనుభవాల్లో ఉన్నావా అంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలి. యేసు ప్రభు అనేక విషయాలు బోధించాడండి. చాలా చాలా స్పష్టంగా పరలోక సంగతులు ఆయన బోధించాడు. అందులో భాగంగా తప్పిపోయిన గొర్రెని గూర్చి బోధించాడు, తప్పిపోయిన నాణాన్ని గూర్చి బోధించాడు. మనం చదువుకున్నటువంటి నిన్న మొన్న లేకపోతే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యం తప్పిపోయిన కుమారుడి గురించి, తప్పిపోయిన కుమారుడు. చాలా విషయాలు మనం ఉదయం నేర్చుకున్నాం. ఈ పూట ఒక్క ఆలోచన మీకు జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి తన ఆస్తిలో వాటా ఇమ్మని అడిగాడు. తండ్రి వారికి ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని రోజులు చిన్న కుమారుడు తండ్రితో కూడా ఉండి ఆస్తి అంతా డబ్బుల రూపంలో మార్చేసుకుని, అంటే పొలం అమ్మేసి, స్థలం అమ్మేసి, మొత్తం ఏదుంటే అది అన్నీ అమ్మేసి డబ్బులు క్యాష్గా తెచ్చేసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. స్నేహితులతో కలిసి డబ్బంతా పాడు చేసేసాడు. చివరికి అతడున్న ప్రాంతంలో అతన్ని బట్టి కరువు వచ్చేసింది. తినడానికి ఆహారం లేదు. పందుల యజమాని దగ్గరికి వెళ్ళి పని ఒప్పుకున్నాడు. అయ్యా, మీ పందుల్ని కాస్తాను, నాకు కొంచెం ముద్ద పెట్టండి అన్నాడు. లేదు పరిస్థితి. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరక్క యజమాని చేత గెంటి వేయబడ్డాడు. పందుల దగ్గర నుండి కూడా తోలివేయబడ్డాడు. అలాంటి సమయంలో ఈ కుమారుడు బుద్ధి తెచ్చుకుని తన తండ్రి ఇల్లు జ్ఞాపకం చేసుకుని, నేను వెళ్తాను. ఎక్కడికి అంటే తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని
కాను, కనీసం నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను పెట్టుకో నాయనా అని అడుగుతాను అని అనుకుంటూ వెళ్తున్నాడంట. తన మనసులో అనుకుంటూ తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. రానే వచ్చింది, తండ్రి ఇల్లు రానే వచ్చింది. దూరంగా ఉన్నాడు, ఇంకా కొద్ది దూరంలో, అల్లంత దూరంలో. ఇక తండ్రి ఇంట్లోకి వెళ్తాడనుకునే సమయానికి తండ్రి చూచాడు. దేవుని స్తోత్రం. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని సేవకునిగా తండ్రి తన నుండి దూరమై వెళ్ళిపోయిన, తన స్వార్థంతో, ధనాపేక్షతో, స్నేహితులతో కలిసి తిరగాలనే సంకుచితమైన ఆలోచనతో తన నుండి దూరమై వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి ఎప్పుడొస్తాడా అని చూస్తున్నాడు. తప్పు తెలుసుకుని, తండ్రికి తెలుసు ఇతడు నాకు దూరం అయ్యాడు, ఖచ్చితంగా ఇతడు అంతా పోగొట్టుకుంటాడు, ఇతడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా సమస్తాన్ని పోగొట్టుకుంటాడు. చిల్లి గవ్వ కూడా కదా, సూట్ కేసుల నిండా పట్టుకెళ్ళాడేమో డబ్బులు, అంత ఆస్తి అంతా పోగేసుకుని. కానీ ఖచ్చితంగా బెకారిగా దరిద్రమైన స్థితిలో వస్తాడు. అయినా కానీ వస్తే చాలు, తప్పు తెలుసుకుని వస్తే చాలు అనుకుంటూ తండ్రి చూస్తున్నాడు. మొత్తానికి ఒకరోజు రానే వచ్చింది, వచ్చేసాడు. వస్తుంటే చెప్పండి, తండ్రి బెంకంగా కూర్చొని, రాని వస్తాడుగా, రాని ఏమంటాడో, అసలు ఏం చెబుతాడో, ఏం మాట్లాడతాడో, అసలు ఏమని చెప్తాడో కారణాలు అని ఎదురు చూడాల. నేను అనుకుంటాను, ప్రేమ పొంగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు. ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. తండ్రి అంట పరిగెత్తుకుని వెళ్ళాడంట. చదవండి 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ప్రియమైన వాళ్ళరా, తండ్రి ఎవరో తెలుసా? కనికరపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అరవేర భయంకరుడు కాదు ఆయన. చాలా మంది యేసు ప్రభు గురించి అర్థం కావట్లా. యేసయ్య కనికర సంపన్నుడు, యేసయ్య జాలిపడే దేవుడు, యేసయ్య ప్రేమాస్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, తండ్రి గుణలక్షణాలు మీరు ఆలోచన చేయండి. పరలోకపు తండ్రి, దేవాతి దేవుడు, సృష్టికర్త నీ మీద కనికరపడుతున్నాడు. నువ్వు దేవునికి దూరం అయిపోయినాక ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడు వద్దన్న పనులు చేస్తూ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ, తిరుగుబాటు చేస్తున్నా కూడా బ్రతుకుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? దానికి కారణం దేవుని కనికరం. ఆయన కనికరానికి మితి లేదు. ఎంతవరకు జాలి పడతాం మనం? చెప్పండి, మనం ఎంతవరకు జాలి పడతాం అంటే మన పిల్లల మీద కొంతవరకే. కొన్నిసార్లు విపరీతమైన కోపం వచ్చేసి ఇక ఎట్లా కొట్టాలో కూడా తెలియకుండా కొట్టేస్తాం. మరి దేవుడు కోప్పడుతున్నాడా అంటే కోప్పట్లా. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అన్నట్లుగా నిన్ను నన్ను కనికరించి ఆయన బ్రతికిస్తున్నాడు. కనికరపడే దేవుడు ఆయన. దూరముగా ఉన్నప్పుడు అతనిని చూచి, అంటే అతని కళ్ళు, తండ్రి కన్నులు ఎటువైపు చూస్తున్నాయి చెప్పండి? ఎటువైపు చూస్తున్నాయి? ఎప్పుడు నా కుమారుడు వస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి ఎవరో తెలుసా? మనలను ప్రేమించే దేవుడు, మన ఎడల జాలిపడే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు, కనికర సంపన్నుడు, కనికర సంపన్నుడు కాదు.
ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, యేసు పాదములపై పడరా. పాప భారముతో రారా, యేసు పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రేమ ద్రోహులే గాని చేరరు వాని. పాపు రక్షకుడేసు, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృతధార ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది. నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే గాని ప్రియముగా చేరరు వాని. ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు వాని. చేరిన చలి కాడగురా, ధారల చెందిన మన యేసుకు సమమెవరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ. ఇంత ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చెందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా. ప్రేమమూర్తి ఆయన, కరుణా సంపన్నుడు ఆయన. ఆ కుమారుడు స్వార్థంతో తండ్రికి దూరమై స్వలాభాపేక్షతో సుఖాల కొరకు వెంపర్లాడి దూరంగా వెళ్ళిపోయి అంతా పోగొట్టుకుని మరలా ఎప్పుడు తిరిగి వస్తాడా అని చూస్తున్నాడంట. అంటే ఆస్తిని రెట్టింపు చేసి తీసుకొస్తాడనే చెప్పండి. డబ్బులు కూడబెట్టి వస్తా వస్తా ఇంకా రెండు బాక్సుల్లో తీసుకొస్తాడనే కాదు కాదు. నాకు దూరం అయ్యాడు, ఖచ్చితంగా అతడు దయనీయమైన పరిస్థితిలో ఉంటాడు. ఏదో ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది దేవుని ఆలోచన. స్తోత్రం. ఏదో ఒక రోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం. ఏం చేస్తావు రాకుండా? మొన్న చోరగుడి సతీష్ గారి నాన్నగారు చనిపోతే జ్ఞాపకార్థ గుట్టలో ఒక ఆయన పాస్టర్ గారితో వాదిస్తున్నాడు. అసలు పాస్టర్లు అందరూ మోసం చేసేస్తున్నారండి, నరకం అని చెప్పి. నరకం లేదు, బూడిద లేదు, కావాలని మనుషులందరినీ మోసం చేసేస్తున్నారు, మీరు భయపెట్టేస్తున్నారు. అసలు మీరు యేసు రక్తమే జయం, వితండవాదం. సరే,
నువ్వు అన్నట్టే లేదనుకుందాం, బాగానే ఉంది, తప్పే ఉంది. భక్తి చేస్తున్నాగా, పాపమేం చేయట్లేదుగా, పొరపాటేం చేయట్లేదుగా. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా కాకుండా నరకమే ఉందనుకోండి, అప్పుడు నాటకాలు వేసి నువ్వేమవుతా? పాస్టర్లందరినీ మోసగాలుగా చూస్తున్నావు కదా నువ్వు. కొద్దిమందికి పాస్టర్లు ఎందుకు వస్తున్నారంటే డబ్బుల కోసమే. నో నో. ఒక వ్యక్తి రక్షణ పొందితే, నిజముగా దేవుని ప్రేమను రుచి చూస్తే ఇతరులకు ప్రకటించకుండా ఉండలేడు, ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. అర్థమవుతుంది మీకు? ఉండలేడు. కందిపప్పు మీరు కొనుక్కున్నారనుకోండి, మంచి కందిపప్పు ఎక్కడ దొరుకుతుందో తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇదిగో అక్కడెక్కడ కొనమాక అమ్మాయి, బాగోట్లేదు, ఉడకట్లేదు, 10 విజిల్లు వచ్చినా అబ్బే సుఖం లేదు, ఇదిగో నేను అక్కడ కొన్నా, నంబర్ 1 కొంది పప్పు, పోతే పోయింది కానీ అక్కడే తెచ్చుకో చెప్పవా? ఇదే అంతే. రక్షకుడు ఎవరో అర్థమైంది. అందుకనే ఇర్మియా గారి పూట మైకి పెట్టి మరీ రక్షకుని గురించి ప్రకటిస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కనికరాన్ని రుచి చూశారు, యేసయ్య ప్రేమను రుచి చూశారు. ప్రకటించకుండా ఎలా ఉండగలం? చెప్పకుండా ఎలా ఉండగలం? దాచేసుకుని కూర్చోగలమా? కూర్చోలేం. యేసయ్య ఎవరో తెలుసా? ఆయన కనికరపడే దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, పాంచాతు తానా కరాము చాపి ఇలా చూచున్నాడు. పాంచాతు తానా కరాము చాపి ఇలా చూచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతు తన కరము చాపి. ప్రియమైన వాళ్ళారా, పొమ్మనే వాళ్ళ దగ్గరికి ఏం పోతున్నారు? ఎట్టా కొట్టండి, కొంచెం దూరం ఉండి, కొంచెం చోటు ఉండి, ఎట్టా కొట్ట. కానీ ప్రభు నీ వైపు చేతులు చాచి పిలుస్తుంటే ఇటు మాత్రం రావడానికి ఇష్టపడలా. ఏం చేస్తాడు ఆయన చెప్పండి? యేసు ప్రభు వలన ప్రపంచానికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళ వలన కాదులో జరిగిన నష్టం ఏంటి చెప్పండి? కానీ ఎందుకో నిష్కారణంగా ప్రభువుని ద్వేషించే వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఎందుకో తండ్రి అంటే కోపం కదా. చిన్నోడికి, చిన్న కుమారుడికి ఏంటి? తండ్రి అంటే కోపం. ఏం జరుగుతుంది? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద జాలి పడుతున్నాడు కదా. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఆయన తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయడు. నువ్వు ఏ దయనీయమైన పరిస్థితిలో వచ్చినా, నీ జీవితాన్ని పాడు చేసుకుని వచ్చావా? దేవుడు నీకు ఇచ్చిన వనరులన్నీ, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని పోగొట్టుకుని చెడగొట్టుకుని వచ్చావా? అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కనికర పడుతున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ కంపెనీ అయినా ఎవరిని తీసుకుంటుంది జాబ్లోకి? యవనస్తులను తీసుకుంటుంది, చదువుకున్న వాళ్ళని తీసుకుంటుంది,
టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటుంది. ఎందుకని? వాళ్ళ వలన కంపెనీకి మేలు జరుగుతుంది, వాళ్ళ వలన కంపెనీకి లాభాలు వస్తాయి. కానీ ప్రభు ఎందుకు తీసుకున్నాడు నిన్ను నన్ను? గొప్పోడివనా? కాదు, చెడిపోయావని కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళి నీకు నచ్చినట్టుగా తిరిగి నీకు నచ్చినట్టుగా ప్రయాసపడి నీకు నచ్చినట్టుగా సుఖాల కొరకు వెంపర్లాడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నా తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ మీద కనికర పడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నీ జీవితం అయిపోయింది అనుకున్నావేమో. నీ జీవితానికి నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ఈ పరిస్థితులకు కారణం నీవు దేవునిని ఎరుగకపోవడమే, నీవు దేవునికి దూరం అవడమే, నీవు దేవునిని విడిచిపెట్టడమే దానికి కారణం. అయినా ప్రతిరోజు ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. నేను అంటాను, అసలు ఆ చిన్నోడిని నోరు తెరవనివ్వలేదండి. ఏమన్నా చెప్పేదాకా ఆగొచ్చుగా, చెప్పేదాకా ఆగొచ్చుగా? చెప్పండి. ఏదోటి చెప్తాడు కదా, నాన్న తప్పు చేశాను నాన్న, డబ్బంతా పాడైపోయింది నాన్న, స్నేహితులతో తిరిగాను నాన్న అని చెప్పనివ్వచ్చుగా? చెప్పనిచ్చాడా? చెప్పండి. ఎందుకని? మిక్కటమైన ప్రేమ పొంగిపోతుంది. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నా హృదయ దైవం నీవు, నాదు రక్షక నా ప్రాణమా. నా హృదయ దైవం నీవు, నాదు రక్షక నా ప్రాణమా. హల్లెలూయా. యేసయ్య ప్రేమ పొంగిపోతుంది. నోరు తెరవనివ్వలేదండి, బదులు చెప్పనివ్వలా, మాట్లాడనివ్వలా, అసలు మీద పడిపోయాడంట కదా. కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి, బా ఎట్లా ముద్దొస్తాడండి అసలు? ఎక్కడెక్కడో తిరిగి చెప్పండి, హృదయాన్ని గాయపరిచి హృదయాన్ని పొడి చేసి వెళ్ళిపోయాడు. కానీ ఎట్లా ముద్దొస్తున్నాడు అసలు కదా? రే, స్నానం చేసారా ముందు? ముద్దు పెట్టుకోవాలని నాకు అన్నాడా? శుభ్రంగా మంచి బట్టలు కట్టుకురా, నువ్వు చూడడానికి అసహ్యంగా ఉన్నావు, నాకేమో ముద్దు వస్తున్నావు, కానీ నువ్వేమో బాలా వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా రెడీ అయ్యిరా, ఈ గిడ్డం అంతా చేసుకుని అనేసి అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుని నాన్న గుచ్చుకుంటుంది నాన్న అంటా ఉంటుంది. ఏంటిదంట? చేయించుకో నాన్న. ఎట్లా ఉన్నాడో కదా, అంత అందంగా ఉండుంటాడంటారా? అంత ఆకర్షణీయంగా ఉండుంటాడంటారా? ముద్దెవరు వస్తారండి? కొంచెం బాగుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కదా. ముక్కులోంచి కారుతా ఉండి, జుట్టు ముందుకేసుకుని, మొహం అంతా రోతగా ఉండి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? మొహం అట్ట పెడతాం మనం. అమ్మ ముద్ద ఎత్తుకొని కూడా ఎత్తుకోనమ్మా, నా వల్ల కాదు కదా. ఒక మనిషినే మనం ఎంతో ఎంతో ఆలోచన చేస్తాం. కానీ తండ్రి అంటే ఏం చేస్తున్నాడు? వాని మెడ మీద పడి వానిని ఒకసారి మీరు ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. తండ్రి ఎలా ఉండుంటాడు? పరిశుద్ధుడు, నిర్మలుడు, కల్మషం లేనివాడు,
యోగ్యుడు, గొర్రెపిల్ల, ఇలాంటి పరిశుద్ధుడైన తండ్రి, పరమ తండ్రి చెప్పండి ఏం చేస్తున్నాడు కుమారుణ్ణి? ఎలా సహవాసం చేయాలనుకున్నాడో మళ్ళంటి వాళ్ళతో ప్రభు కదా. ఏంట ఆడి ముద్దొస్తున్నాడా నీకు అంటా ఉంటారు అప్పుడప్పుడు. కాకి పిల్ల ముద్దు. ఏంటయ్యా ఆయన ముద్దు వస్తున్నాడా నీకు? వాడు నా కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క కారణం, వాడు నా కుమారుడు. వాడు ఎలా ఉన్నా వాడు నాకు ముద్దొస్తాడు. ఎందుకు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఆయన సృష్టి అయి ఉన్నాం, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం, మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టిని ప్రేమించట్లా. ఏనుగుల్ని, గుర్రాలని, కుక్కల్ని, మొక్కల్ని, చెట్టుల్ని ప్రేమించట్లా. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన కొరకు చేసుకున్నాడు. కాబట్టి మన మీద అంత ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కదా అయింది, ఎంత ప్రేమ. మానవ జ్ఞానానికి అందని ప్రేమ. యేసయ్య గురించి నీవు సొంత తెలివితేటలతో ఆలోచన చేస్తే నీ బుర్రకు అర్థం కాడు. అసలు నీకున్నటువంటి డిగ్రీలతో ఆలోచన చేస్తే నీకు అర్థం కాడు. నీ జ్ఞానానికి మించిన ప్రేమ ఆయనది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తెలివికి మించినది, నీ జ్ఞానానికి మించిది యేసయ్య ప్రేమ. అనుకున్నాడు ఈ కుమారుడు కూలేడుగా పెట్టుకుంటే చాలు అనుకున్నాడు. కానీ అతని అంచనాలకు మించి తండ్రి అతనిని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఆరిపోయే ప్రేమ కాదు, మారిపోయే ప్రేమ కాదు, నిలిచి ఉండే ప్రేమ. హల్లెలూయా. నువ్వెలా ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఎంత దూరం అయిపోయావో దేవునికి, ఎంత దూరం వెళ్ళిపోయావో దేవునికి విడిచిపెట్టేసి, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కోటం నీ కొరకే, ఈ రాత్రి ఈ మాటలు నీ కొరకే. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, కనికర పడుతున్నాడు. కూలోడుగా పెట్టుకోవడానికి కాదు, తన కుమారుడుగా ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, తన కుమారుడుగా చేసుకోవడానికి. ముద్దులండి, చెప్పండి ఎంత ప్రేమ ఇది. అర్థం కాదు ఇది, నీకు అర్థం కాదు ఇది. ఇది ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఊహకు అందని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అని నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ నీ గురించి పూర్తిగా అర్థమైనా, నీ గురించి నువ్వు చెప్పకపోయినా, నీ గురించి ఆయనకి తెలిసి ఉండి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమతో చెలగాటం ఆడమాకు. ఇంకా ఆయనకు దూరంగా ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. మతిలో ఉండి ఆలోచన చేయి, కొంచెం బుర్ర పెట్టు. ఎందుకు పుట్టావు, ఎందుకు బ్రతుకుతున్నావు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, ఈ జీవితం ద్వారా తండ్రి కనికరపడుతున్నాడు. తండ్రి కనికరపడుతున్నాడు. నీ మార్గాలు నువ్వు చెరిపేసుకున్నావు, నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అలవాటు పడిపోయావు. అయితే ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఇలాంటి అంటాడు కుమారుడు కదా, ఉబ్బి తబ్బి అయిపోయి ఉంటాడు. జన్ని అనుకుందంట పెళ్లి కూతురుగా రెడీ వచ్చేటప్పుడు ఆ రాత్రి అనుకుందంట, పల్లెటూరులో జరుగుతుంది ఆ పెళ్ళి, ఎట్టా జరుగుతుందో ఏముంటుందో, టెంట్ అన్నా వేసారో లేదో,
బ్యాండ్ అన్న పెట్టారు లేదో, ఏటా జరుగుద్ది ఈ పల్లెటూరులో అనుకుంటా వచ్చిందంట. కారు దిగి అక్కడ నిలబడేసరికంట ఇక కళ్ళంట నీళ్ళు. ఈ దినాల్లో మనుషులకు అర్థం కాక యేసయ్యను దూరం పెట్టాక చూస్తున్నారు. నేను ప్రేమించినవాడు, నీ కొరకు తాపత్రయపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. తండ్రి వానిని చూచి కనికరపడి కదా, మా అమ్మ కంటే మా నాన్న కంటే అబ్బాయి ఎక్కువ గుడ్ మార్నింగ్ అని పెట్టేస్తున్నాడండి మెసేజ్. మధ్యాహ్నం 2ంటికి ఒళ్ళు కొవ్వెక్కిన చేష్టలు అవి. కొన్నిసార్లు ప్రేమ అని పలకడానికి కూడా కష్టమైపోతుంది. ఎందుకని దాన్ని అలా మార్చేసింది ఈ తరం. ప్రియులరా, ఎక్కడో ప్రేమ ఉందని ఎత్తుకున్నాడు, కానీ నిజమైన ప్రేమ ఎక్కడ దొరికిందో తెలుసా ఈ కుమారుడికి? తండ్రి దగ్గరే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలాగా ప్రేమించేవారు భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయనలాగా ప్రేమించేవారు భూమి మీద ఎవ్వరూ లేరు. ప్రేమకు అర్థం చెప్పిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రేమ అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య ప్రేమే నిజమైన ప్రేమ. యేసయ్య ప్రేమే శాశ్వతమైన ప్రేమ. యేసయ్య ప్రేమే మానవాళికి మేలు చేసిన ప్రేమ. మానవాళి యొక్క శాపమంతటిని తొలగించిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముద్దు పెట్టుకున్నాడంట, ముద్దు పెట్టుకున్నాడంట, ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, ప్రభు నిన్ను చేతులు చాచి పిలుస్తున్న రాత్రి, ఆయన ప్రేమతో నీ వైపు చూస్తున్న రాత్రి. ఒకసారి నీవు ఆలోచన చేయి. ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంత దయనీయంగా మారిపోయిందో నీ జీవితం. ఈ సందర్భంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి దూరం అయిపోయి నీవు బాగుపడుతున్నాను అనుకోవటం అది నీ భ్రమ. దేవునికి దూరం అయిపోయి నేను క్షేమంగానే ఉన్నాను అనుకోవటం అపవాది కలిగించే ఒక పెద్ద భ్రమ. అది భ్రమ. నువ్వు బాగుండవు, క్షేమంగా ఉండలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయగలరు అంటలా. ఏమీ చేయలేరు. తెలియక పొరపాటుని చెప్పలా ఆయన, అది నిజం. దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజైనా దేవుని దగ్గరికి రా, ఆయన చేతుల్లోనికి రా, ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, నేను పాపినయ్యా, నీకు విరోధంగా జీవించానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒక చిన్న మాట అడిగితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దాడుతాడు, నీ పాపమంతా తొలగిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. పనివాడిగా కాదు సుమా, తన కుమారుడిగా చేసుకుని తిరిగి నీకు వారసత్వం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమతో తన చేతులు చాపి పిలుస్తున్న రాత్రి. యేసయ్య అడుగుతావు, ఇంకెంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం దేవుని బయటే ఉండమంటావు? నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభువా, నాలోనికి రండయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి అయ్యా అని అడగడం ప్రారంభించు. ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు, ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎవ్వరూ ప్రేమించని ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆ ప్రేమను రుచి చూస్తున్నాను.
ఆయన ప్రేమను రుచి వస్తున్నాను కాబట్టి ధైర్యంగా ఈ మాట ఈ మైక్లో చెప్పగలుగుతున్నాను. యేసయ్య ప్రేమాస్వరూపి, యేసయ్య ప్రేమాస్వరూపి. ప్రాణం పెట్టినంతగా నిన్ను ఆయన ప్రేమించాడు. నీ కొరకు సర్వం దారబోశాడు. నిన్ను నిత్యత్వంలో ఆయనతో కూడా కూర్చోబెట్టుకోవాలని నీ కొరకు చేయవలసిందంతా ఆయన చేశాడు. నువ్వేం చేయాలో తెలుసా? జస్ట్ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొర్ర పెడితే చాలు. నిజం ఒప్పుకుంటే చాలు. నిజం ఒప్పుకుంటే చాలు. ప్రభు కనికరిస్తాడు. 21వ వచనంలో ఆ కుమారుడు అంటాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, పాపము చేసితిని. చూసారా? నా వాటా నేను తీసుకెళ్ళా, తప్పేముంది దానిలో అన్నాడా? నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఇది తెలివంటే. నీ ఇతడికి తన పరిస్థితి అర్థమైంది, అందుకే చెప్తున్నాడు, నేను పాపము చేస్తుంది. పాపం చేశానని తనంతట తానే ఒప్పుకుంటున్నాడు. తనంతట తానే గ్రహించుకోగలిగాడు. పాపము చేస్తుంది. యేసు ప్రభు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. క్షమించే దేవుడు ఆయన. అంటున్నాడు, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకుని యోగ్యుని కాదు నేను. అయితే తండ్రి తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా వచ్చాడు రీడు? ఇది నాలో కొద్దిమంది విశ్వాసులు, ఏంటి ఏమొచ్చిందండి మందిరానికి? ఏంటి ఏమొచ్చిందేంటి? నిన్నటిదాకా అట్ట తిరిగి జీవితం అంతా పాడు చేసేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడి ఏమొచ్చిందేంటి? కొద్దిమందికి ఈ కళ్ళకు జబ్బు వచ్చింది కదా, ఇతరులను పాపులుగా చూస్తారు, వాళ్ళేదో నీతిమంతులు అన్నట్లు. అక్కడంటే అందరూ సంతోషపడుతున్నారంట. ఎందుకు? కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడని, కుమారుడు చనిపోయి బ్రతికాడని. హల్లెలూయా. ఆశ్రయించిన సమయం దేవుడు సంతోషిస్తాడు, పరలోకం సంతోషిస్తుంది, దోతలు ఆనందిస్తారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆనందించేది ఎప్పుడో తెలుసా? నువ్వు ఏదేదో కానుకలు తెచ్చి దేవునికి ఇచ్చినప్పుడు కాదు కదా. ఇక మెనువులు వస్తున్నాయి కదా, ఒక మరొక మెనువులు ఇచ్చి అయ్యగారికి ఇచ్చిరా, చర్చిలో పెట్టరా, నా పేరు చెప్పు, అదా దేవునికి ఆనందం? చెప్పండి. దేవునికి నీ అర్పణలు తెచ్చినప్పుడు ఆనందం కాదు. నువ్వు వచ్చి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకోమని ప్రార్థన చేస్తే అమితమైన ఆనందం, చెప్పనశక్యమైన సంతోషం దేవుని హృదయంలో కలుగుతుంది. దేవుని సంతోష పెడతావా? ఇంకా దేవుణ్ణి దుఃఖపెడుతూనే బ్రతుకుతావా? అది నీ చేతుల్లో ఉంది. దేవుడు ఎక్కడ ఆనందిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? నీవు దేవుని వైపు తిరిగితే, పాపం చేస్తున్నానని గ్రహించుకుని పాపికాడు చూసావు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడో అని ముక్కుని ఏలేసుకునేటట్లుగా నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. ఎవ్వరు చేయని మార్పు, ఎవరు చేయని ఆ గొప్ప విలువ నీ జీవితానికి ప్రభు ద్వారా కలుగుతుంది. నేడైనా ప్రభుని ఆశ్రయిస్తావా? నేడైనా ప్రభు దగ్గరికి వస్తావా? నేడైనా నీ స్థితిని గ్రహించుకుంటావా? యేసు చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. నీ కొరకే, నీ కొరకే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన వైపు తిరుగుతావా? ఇంకెంతకాలం ఆనందిస్తావు లోకంలో? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, గతించిపోతాయి. ఎంతకాలం సుఖపడ్డా, ఎంతకాలం ఆనందించినా అది ఎక్కువ రోజులు ఉండదు. ఏదో ఒక రోజు నీ జీవితంలో కన్నీరుగానే, దుఃఖంగానే, వేదనగానే మిగిలిపోతుంది నీ జీవితం.
ప్రభు దగ్గరికి రా. ప్రభు లేకపోతే అయ్యో నీ జీవితం నిరాశతో ముగించాల్సిందే. ప్రభు లేకపోతే నీ జీవితం దుఃఖంతో ముగించబడవలసిందే. యేసును ఆశ్రయించు. యేసయ్య ఎవరో తెలుసా? క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు, నిన్ను రక్షించడానికి పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవకుమారుడు, దేవుడు, రక్షకుడు. ఎంతకాలం ఇంకా దేవుణ్ణి దుఃఖపెడతావు? ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా జీవిస్తావు? ఎంతకాలం దేవుని సహనాన్ని, దీర్ఘశాంతం కలిగి ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీవు మారతావని, తిరిగి వస్తావని. వాడు నీవెంత ఘోర దుష్టత్వంలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వెంత కఠినమైన పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి రా. అదిగో ఆ కుమారుడు ఎలా తండ్రి దగ్గరికి వచ్చాడో, నీవలా యేసయ్య దగ్గరికి రాగలిగితే ఆయన నీ మీద జాలిపడి నిన్ను కనికరించి నిన్ను క్షమించి నీ పాపమంతా కొట్టివేసి నిన్ను నీతిమంతునిగా తీర్చి నిత్యరాజ్యానికి వారసునిగా చేస్తాడు ఆయన. యేసునొద్దకు రా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఇంకెంతకాలం అలాగే బ్రతుకుతావు? ఇంకెంతకాలం కన్యల మధ్యలో బ్రతుకుతావు? ఇంకెంతకాలం నిరాశతో బ్రతుకుతావు? ఇంకెంతకాలం నా బ్రతికింతే అనుకుంటూ బాధపడతావు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ మారిపోయే ప్రేమ కాదు. నిన్ను బట్టి నన్ను బట్టి మారిపోయే దేవుడు కాదు ఆయన. నీ బుద్ధిని బట్టి, నా తెలివితేటలను బట్టి మారిపోడు ఆయన. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ వెండి బంగారాల కంటే విలువైన ప్రేమ. ఆయన ప్రేమ మానవ జ్ఞానానికి అందని ప్రేమ. ఆయన ప్రేమ మానవ ఊహకు అందని ప్రేమ. పదములు చాలని ప్రేమది. నాకు వర్ణించడం చేత కావట్లా ఆయన ప్రేమని. కానీ ఆయన ప్రేమను నేను రుచి చూస్తున్నా. ఆయన ప్రేమను గురించి చెప్పడం నాకు చేత కావట్లేదు, కానీ ఆయన ప్రేమ అంటే ఏంటో నేను అనుభవిస్తున్నా. ఈ రాత్రి నీవు కూడా అనుభవించడానికి యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. రాగలుగుతావా యేసు దగ్గరకు? యేసు దగ్గరకు రాగలుగుతావా? దూరం అయిపోయావో నాకు తెలియదు. స్వార్థంతో నింపబడి దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? మనుషుల మెప్పు కోరి దేవునికి దూరం అయిపోయావా? ఏదో బాగుపడదామనుకుని దేవునికి దూరం అయిపోయావా? దేవునికి దూరం అయిపోయిన నిన్ను దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ప్రతి పరిస్థితిలో గొప్ప మార్పును తీసుకొస్తాడు. యేసునొద్దకు వస్తావా? యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్యా, తండ్రి, నేను పాపిని ప్రభువా, నీకు దూరంగా జీవించానయ్యా. కానీ చెలగాటమాడకు, పాపంలో ఆనందిస్తూ ఇంకా జీవితాన్ని పాడు చేసుకోకు. యేసు వైపు తిరుగు. నేడే రక్షణ ఆనందం పొందుకుంటావు. ఓ మానవ జ్ఞానంతో నీకు అర్థం కాని గొప్ప చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో ప్రభు నిన్ను నింపుతాడు. పరమ తండ్రి, కృప కలిగిందేవా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. తండ్రి, నాలాంటి వాడిని కూడా ప్రేమిస్తున్నావయ్యా. నాలాంటి వాడి పట్ల కూడా నీవు కనికరపడుతున్నావు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ప్రభువా, నన్ను క్షమించయ్యా.
నీకు విరోధంగా అనేక మార్లు పాపం చేస్తున్నానయ్యా. నీ గాయాలు రేపుతూ నీ సహనాన్ని ఇంకా చెలగాటమాడుతూ బ్రతుకుతున్నాను ప్రభువా. నీ దీర్ఘశాంతం మారు మనసు కలుగు చేస్తున్న ప్రేమను గ్రహించుటకు సహాయం చేయండి. తిరిగి నీ యొద్దకు రావడానికి కృప చూపండి. ఎంత ఘోర దుష్టత్వంలో ఉన్నారో, ఎంత భయంకరమైన బంధకాల్లో బంధించబడి ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తూ నీ కార్యాలు జరిగించమని, నీ ప్రేమను రుచి చూడడానికి, నీలో ఆనందించడానికి మా గ్రామ ప్రజలందరికీ మీరు కృప చూపమని మనవి చేస్తూ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ రాత్రి కూడికంతయు దీవెనకరంగా జరిగించినందుకు మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి కూడి ఉన్న మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కుటుంబీకులకు ఈ రాత్రి వాక్యం విని ప్రభు ప్రేమను పొందుకోవడానికి ఆశపడిన ప్రతి ఒక్కరికి సదా తోడయుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బలో యేసు